Hello friends, welcome to Honey GS Academy. Daily current affairs with GS points. January 15, 2025. ఈ రోజు మొత్తం 8 అంశాలు వార్తల్లో ఉన్నాయి. అందులో సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ లోపల అపాయింట్మెంట్స్ వార్తల్లో వచ్చినాయి. పాలిటీ అపాయింట్మెంట్ వార్తల్లో ఉంది, ఎకనామీ అపాయింట్మెంట్ వార్తల్లో ఉంది, స్పేస్ కరెంట్ అఫైర్స్ మనకి అపాయింట్మెంట్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సో ఫస్ట్ చూస్తే జనవరి 15 యొక్క ఇంపార్టెంట్ చూస్తే ఆర్మీ డే అని చెప్పి జరుపుకుంటాం. కరియప్ప అని చెప్పేసి ఫస్ట్ ఇండియన్ ఆర్మీ ఆఫీసరు కమాండర్ ఇన్ చీఫ్గా రెస్పాన్సిబిలిటీ వహిస్తాడు జనవరి 15న. సో అప్పటి నుంచి మనము ఈ జనవరి 15ను ఆర్మీ డే అని చెప్పి జరుపుకుంటున్నాం. థీమ్ ఏంటి? ఎంపవర్డ్ ఇండియా క్యాపబుల్ ఆర్మీ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఆర్మీ డే సందర్భంగా మనకు ఒక పరేడ్ కండక్ట్ చేస్తారు. ఆ పరేడ్ని ఈసారి పూణే హోస్ట్ చేస్తుంది. సౌతర్న్ కమాండ్ యొక్క హెడ్ క్వార్టర్ అయిన పూణే హోస్ట్ చేస్తుంది. సో ఫస్ట్ది వెరీ ఫేమస్ డిఫెన్స్ కింద కూడా వస్తుందండి ఏపీపీఎస్సీ వాళ్ళ కోసము. నెక్స్ట్ వినోద్ చంద్రన్ సుప్రీంకోర్టు జడ్జిగా రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ చేయడం జరిగింది 124 ఆర్టికల్ను ఉపయోగించుకొని. సో వెరీ ఫేమస్ మనకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుని ఆమోదించడంతో ఈ నియామకం అమల్లోకి వచ్చింది. రాష్ట్రపతి గారు నియామకం చేస్తారు. ఇది మీరు ఆన్సర్ చేయండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు? నెక్స్ట్ అండి ఎం రాజేశ్వరరావు. సో ఆర్బీఐలో మనకి ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ వచ్చిందండి. ఇతను మానిటరీ పాలసీ కమిటీ యొక్క ఇన్ఛార్జిగా నియామకం పొందాడు. మనకి మానిటరీ పాలసీ కమిటీ అని చెప్పేసి మొత్తము 6 మెంబర్స్ ఉంటారు. అందులో 3 ఫ్రమ్ ఆర్బీఐ, 3 గవర్నమెంట్ నుంచి ఉంటారు. 3లో ఒకరు ఆర్బీఐ గవర్నర్, మనకు ఆయనే మానిటరీ పాలసీ కమిటీ యొక్క చైర్పర్సన్. అయితే మానిటరీ పాలసీ కమిటీకి ఇన్ఛార్జి రెస్పాన్సిబిలిటీ వహించేది డిప్యూటీ గవర్నర్లో ఒకరు. ఇంతకుముందు మైకేల్ దేబ పాత్ర అని చెప్పేసి ఉండే, ఆయన పదవీకాలం అయిపోయింది కాబట్టి ఆయన ప్లేస్లో రాజేశ్వరరావు వచ్చిండు. సో మానిటరీ పాలసీ కమిటీ యొక్క ఇన్ఛార్జ్ ఎవరని చెప్పేసి చూస్తే రాజేశ్వరరావు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి విక్టర్ జోసెఫ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్న వెరీ వెరీ ఫేమస్ అపాయింట్మెంట్ ఏంటి? లాంచ్ వెహికల్ మార్క్ 3 అని చెప్పేసి జిఎస్ఎల్వి MK3గా వెరీ ఫేమస్. మనకు భారతదేశంలో అతిపెద్ద రాకెట్గా దీన్ని పిలుస్తాం. NGLV రాకముందు ఇదే మనకి భారతదేశంలో అతిపెద్ద బరువైన రాకెట్ LVM3 అని చెప్పేసి GSLV MK3 అని చెప్పేసి పిలుస్తాం. మన చంద్రయాన్ 3ని మనం పంపుకోవడం దీని ద్వారానే. అయితే ఇది వార్తల్లో ఎందుకు ఉంది అంటే ఈ LVM3 ప్రాజెక్ట్ డైరెక్టర్గా విక్టర్ జోసెఫ్ వచ్చిండు. ఇది వెరీ ఫేమస్ నియామకము. పాలిటీ ఏంటి? వినోద్ చంద్రన్ సుప్రీంకోర్టు జడ్జ్. ఎకనామీ ఎం రాజేశ్వరరావు మానిటరీ పాలసీ కమిటీ యొక్క ఇన్ఛార్జ్గా మైకేల్ దేవపాత్ర ప్లేస్లో వచ్చిండు. విక్టర్ జోసెఫ్ వెరీ ఫేమస్ లాంచ్ వెహికల్ మార్క్ 3 అని చెప్పేసి GSLV MK3 అని చెప్పేసి పిలుస్తాం కదా, దాని యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్గా నియామకం వచ్చిండు. నెక్స్ట్ అండి ఒక నౌక వార్తల్లో ఉంది, ఉత్కర్ష్ అని చెప్పేస్తున్నది. ఈరోజు మనకి ఈ చెన్నైలో ఉన్న కట్టుపల్లి ప్రాంతంలో ఉన్న లార్సెన్ అండ్ టూబ్రోలో లాంచ్ చేయబడుతుంది ఉత్కర్ష్ అని చెప్పేసి. ఇది భారతదేశం యొక్క 2వ మల్టీపర్పస్ వెజిల్, అంటే బహుళ ప్రయోజనాల యొక్క నౌక అని చెప్పేసి పిలుస్తాం తెలుగు లోపల. ఇది సెకండ్దండి. దీన్ని ఎల్ఎన్టీ నిర్మించింది. ఫస్ట్ చూస్తే మనకి INS సమర్థక్ అని చెప్పేసి ఉంటుంది. సెకండ్ది ఉత్కర్ష్ కదా. సో ఫస్ట్ వచ్చేసి INS సమర్థక్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది అక్టోబర్ 2024 కరెంట్ అఫైర్స్ మీరు చూస్తే అందులో కనిపిస్తుంది. సో భారతదేశంలో ఫస్ట్ మల్టీపర్పస్ వెజల్ INS సమర్థక్. ఇట్ ఈస్ బుల్ట్ బై L&T కట్టుపల్లి చిన్న అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ అండి నేషనల్ టర్మరిక్ బోర్డు, జాతీయ పసుపు బోర్డుని మనము ఇన్ఫ్యాక్ట్ నిజామాబాద్లో ఏర్పాటు చేసుకున్నాం. సో వెరీ వెరీ ఫేమస్ పర్సనాలిటీ మనకి నిజామాబాద్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు లేదా భారతదేశంలో అంటే లేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూస్తే IMD 150 ఇయర్స్ పూర్తి చేసుకుంది. 15 జనవరి 1875లో ఏర్పాటు అయింది. ఢిల్లీ హెడ్ క్వార్టర్గా ఉంటుంది. సో ఇది భారతదేశ వాతావరణాన్ని అంచనా వేస్తుంది. మొత్తము ఈ హెడ్ క్వార్టర్ వచ్చేసి ఢిల్లీలో ఉంటే 6 ప్రాంతీయ ఆఫీసులు ఉన్నాయి. ఇంతకుముందు ప్రశ్న వచ్చింది TGPS లోపల ప్రాంతీయ ఆఫీసుల పేర్లు అని చెప్పేసి. మొత్తం 6 ఉంటాయి మనకు. నెక్స్ట్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఈ బాంబే
ఢిల్లీ, చెన్నై, కోల్కత్తా, పూణే, తర్వాత ఇంకోటి ఏమున్నదంటే గౌహతి అని చెప్పేసి పిలుస్తాం. 150 years ఈరోజు అయిపోతుంది కదా. ఈరోజు మన పిఎం మోడీ గారు మిషన్ మౌసమ్ అని చెప్పేసి లాంచ్ చేస్తున్నాడు. సో మనం September 24 ఇయర్ కరెంట్ అఫైర్స్ లోపల డిస్కస్ చేసి ఉన్నాము. ఈ మిషన్ మౌసమ్కి అప్పుడు క్యాబినెట్ ఆమోదించింది సెప్టెంబర్ మాసం లోపల. మీకు అక్కడ చూస్తే తెలుస్తుంది జాగ్రఫీ లోపల. మిషన్ మౌసమ్ అంటే ఏం లేదు, భారతదేశాన్ని ప్రపంచ వాతావరణ విషయం లోపల ఒక క్లైమేట్ స్మార్ట్ నేషన్గా తయారు చేస్తుంది. వాతావరణాన్ని మరింత యాక్యురేట్గా అంచనా వేస్తుంది. లోకల్ ఏరియా యొక్క వెదర్ ఫోర్కాస్ట్ని కూడా అందిస్తుంది ఇక మీదట. అదే మనకి మిషన్ మౌసమ్ అని చెప్పేసి పిలుస్తాం. 2000 కోట్ల ప్రాజెక్ట్ ఇది. 2 ఏళ్ల పాటు డెవలప్మెంట్ చేస్తారు. దీన్ని IMD ఉన్ను ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ అని చెప్పేసి 2 సంస్థలు కలిపి డెవలప్మెంట్ చేస్తున్నాయి. ఇండియన్ మెటీరియాలజికల్ డెవలప్మెంట్ సంస్థ, డిపార్ట్మెంట్ సంస్థ, దాంతోపాటు ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రాపికల్ అని చెప్పేసి మరొక సంస్థ 2 కలిపి డెవలప్మెంట్ చేస్తున్నాయి ఈ మిషన్ మౌసమ్ని. నెక్స్ట్ అండి, ముఖేష్ కుమార్ సిన్హా అని చెప్పేసి సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క చైర్పర్సన్గా నియామకం పొందిన వ్యక్తి. మనం గుర్తుపెట్టుకోవాలి, కేంద్ర జల సంఘం అని చెప్పేసి దీని తెలుగులో పిలుస్తాం. నెక్స్ట్ నవాబ్ సలాం అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఈ లెబనన్ ప్రధానిగా నియామకం పొందిండు. అచ్చా కూడా మీరు ఆన్సర్ చేయండి. లెబనన్ అధ్యక్షుడిగా నిన్నగాక మొన్న ఎవరు వచ్చారు? 2022 నుంచి పదవి ఖాళీ ఉంది. 2 ఏళ్ల తర్వాత కొత్తగా వచ్చిన వ్యక్తి అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం కదా, అది మీరు ఆన్సర్ చేయండి. ఈరోజు నియామకాల లోపల చూస్తే వినోద్ చంద్రన్ వెరీ ఫేమస్, రాజేశ్వరరావు వెరీ ఫేమస్, విక్టర్ జోసెఫ్ వెరీ ఫేమస్. ఇది మీరు ఆన్సర్ చేయండి. జాతీయ పసుపు బోర్డు యొక్క చైర్పర్సన్ ఎవరని చెప్పేసి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బీజేపీ నేత వెరీ ఫేమస్. సో గంగారెడ్డి అని చెప్పేసి సంథింగ్ ఏదో ఉంటుంది. నెక్స్ట్ ముఖేష్ కుమార్, తర్వాత నవాబ్ సలాం. ఇవన్నీ నియామకాలు ఈరోజు వార్తల్లో ఉన్నటువంటి అంశాలండి. January 15 మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ అయిపోయింది. సో మనం 1 to 15 మ్యాగజైన్ని యాప్లో అప్లోడ్ చేస్తున్నాము. ఈరోజు మనకి ఆఫర్ అయిపోతుందండి. సో 99 రూపీస్ అని చెప్పేసి 99 రూపాయలకు మీకు 1 మంత్ పాటు కాదు 1 ఇయర్ పాటు 24 మ్యాగజైన్స్ ఉచితంగా, అంటే ఉచితంగా ఏం లేదు, ఇది ఇస్తారు కాబట్టి సో మీకు 24 మ్యాగజైన్స్ అందుబాటులో ఉంటాయి. ఎవ్రీ మంత్కు 2 వస్తాయి. దాంతోపాటు 3 months కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి సబ్జెక్ట్ వైజ్ తీసుకొస్తాం మనం. మీకు మార్కెట్లో బయట దొరుకుతాయి 3 months 6 months అని చెప్పి, సబ్జెక్ట్ వైజ్ ఉండవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు వినోద్ ఉన్నాడుగా, సుప్రీంకోర్టు జడ్జిగా, సుప్రీంకోర్టు పాఠం లోపల వస్తుంది ఇది. అట్లా మనకి 3 months 6 months 9 months వస్తుంది. మానిటరీ పాలసీ కమిటీ ఉంది కదా, సో మీకు RBI పాఠంలోనే వస్తుంది. విక్టర్ జోసెఫ్ ఉంది కదా, మనకి రాకెట్స్ రకాలు ఉంటాయి కదా, అందులో LVM-3 దగ్గర వస్తుంది. దీన్ని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అని చెప్పేసి త్రివేంద్రం లోపల ఉంటే డెవలప్మెంట్ చేస్తుంది. అట్లా IMD గురించి మనకి ఇండియా వాతావరణం పాఠం లోపల వస్తుంది, జాగ్రఫీ లోపలనే వస్తుంది. ముఖేష్ కుమార్ సిన్హా లాంటి నియామకాల్లో వస్తాయి. సో ఇటువంటి మీకు 3 monthsకి ఒకసారి 6 monthsకి ఒకసారి సబ్జెక్ట్ వైజ్ మనం తీసుకొస్తాం. ఇట్లా ఉపయోగం ఏంటని చెప్పేసి చూస్తే రివిజన్ ఎక్కువ జరుగుతుంది, ఈజీగా గుర్తుంటాయి. సో మేము మంత్ వైజ్ కంటే అట్లా చదివినప్పుడు కరెంట్ అఫైర్స్ లోపల ఎక్కువ మార్కులు స్కోర్ చేయవచ్చు. తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఇది మన ఎఫర్ట్కి ఈ మనీ వాల్యూ మనం పెట్టొద్దు, తక్కువ మనీ అవుతుంది ఇది. సో కొంతమంది పూర్ ఫ్యామిలీస్ ఉంటే ఉండవచ్చు, వాళ్ళకి ఈ మనీ ఎక్కువ. సో బట్ మన ఎఫర్ట్ చూస్తే తక్కువ అయిపోతుంది. సో ఒకసారి మీరు కొనే ప్రయత్నం చేయండి. ఇన్ఫ్యాక్ట్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు రానున్న 25 year లోపల ఎగ్జామ్స్ రాస్తే ఇట మరింత ఉపయోగకరంగా ఈ మ్యాగజైన్ అయితే మీకు ఉంటుంది. సో నేను మళ్ళీ చెప్తున్నా, కంప్లీట్గా మనకి మంత్లీ 2 వస్తాయి. 3 months 6 months 9 months 12 months అని చెప్పేసి వస్తుంది. సబ్జెక్ట్ వైజ్ వస్తాయి అవైతే. సో థ్యాంక్ యూ వెరీ మచ్.